ఒసేయ్ ఒకసారి వీడియో చూడవే. హాయ్, నా పేరు కార్తిక్. వయసు 26. పుట్టింది భీమవరం, పెరిగింది వైజాగ్, జాబ్ చేస్తుంది హైదరాబాద్లో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ముందు మ్యాటర్లోకి రా. అక్కడికే వస్తున్నాను. నాకు గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేయడానికి ఒక అందమైన అమ్మాయి కావాలి. దానికి గల రీజన్ ఏంటో కలిసినప్పుడు చెప్తాను. అంటే ఈ వంకతో హే, అంత లేదు చెప్తున్నా కదా. ఓన్లీ యాక్టింగ్ వరకే, నథింగ్ ఫిజికల్, నో మోర్ హార్ట్ ఫీలింగ్స్ అండ్ మోర్ ఓవర్ ఐల్ పే యూ. గుడ్ లక్. వీడెవడే ఆన్లైన్లోనే దుకాణం పెట్టేశాడు, పే చేస్తాడంట. బాబు బాగా అప్డేటెడ్ అనుకుంటా. ఎంతైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాడు. ఈ మగాళ్ళందరూ ఇంతేనే, ఏదో ఒక బ్రేకప్ స్టోరీ చెప్తారు, ఇంకొక దాన్ని సింపతితో పడేస్తారు. అవునా? సరదాగా ట్రై చేయి, నీకు కూడా టైం పాస్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎలాగో బాయ్ ఫ్రెండ్ కావాలి కావాలి అంటున్నావు కదా. మనకెందుకే ఈ సింపతిల గోల? అరే ట్రై చేయవే, ఏదో వెరైటీగా ఉంది కదా. నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ కావాలి. ఈ యాక్టింగ్లు అవి నా వల్ల కాదు. పైగా ఒకవేళ నేను నిజంగా పడిపోయాను అనుకో, ఏంటి నా పరిస్థితి? అప్పుడేముంది, వాడికి కేల్కతం దుకాన్ బంద్. సరే ఒక పని చేద్దాం, నేను వాడికి పింక్ చేస్తా, నువ్వు వెళ్ళి వాడిని కలు. నీకెలాగో లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు, బాయ్స్ ని దూరం పెడతావు, అయినా నీకు క్లారిటీ ఉంది, అండ్ పైగా డబ్బులు ఇస్తా అంటున్నా. నేనా? అవునే, నువ్వు చెప్పింది కరెక్టేనే. నేను దీనికి సెట్ అవ్వను, నువ్వే వెళ్ళు. చూద్దాంలే, రేపు గురుడిని క్యాఫేకి రమ్మను. ఓకే. పెట్టేసా. ఓ కార్తిక్? ప్రియా? నో. మరి మీరు? అదే బీన్స్ దేర్ కాఫీ 10:30 AM కలుద్దాం అనుకున్నాం కదా. బట్ అది ప్రియ కదా. కూర్చోండి చెప్తా. యాక్చువల్లీ నిన్న మీతో మాట్లాడింది నా ఫ్రెండ్ ప్రియా. ఓ, నాకు మీ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించింది, సో దాని గురించి తెలుసుకుందామని. ఓ ఓకే. బై ద వే, నా పేరు సారు. యా, సో చెప్పు కార్తిక్. నాకు రీసెంట్గా బ్రేకప్ అయింది. 1 month కూడా అవ్వలేదు, సిమ్ మార్చినంత ఈజీగా మార్చేసింది. ఆ చూసి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. అయినా ఆ అమ్మాయి నిజంగా లవ్ చేసిందా లేకపోతే యాక్ట్ చేసిందా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి సార్. సో రీజన్స్ అన్ని పక్కన పెడితే నేను కూడా లైఫ్లో మూవ్ ఆన్ అయ్యానని తనకు తెలియాలి. దానిదేముంది, ఇంకొక మంచి అమ్మాయిని చూసి మళ్ళా లవ్లో పడు. ఒక లవ్ చేసిన గాయం ఇంకొక లవ్ మాత్రమే మానిపించగలదు. యా నిజమే, బట్ ఈ సిచ్యువేషన్లో నేను వేరే అమ్మాయిని ప్రేమించే ఉద్దేశంలో లేను. ఏ మళ్ళీ లవ్లో పడాలని లేదా? ఒక్కసారి లవ్లో పడినందుకే 2 ముక్కలైంది. ఇంకా మళ్ళీ పడితే ఎన్ని ముక్కలు అవుద్దని భయంగా ఉంది. యా, అండర్స్టూడ్. సో ఐ నీడ్ సంబడీస్ హెల్ప్. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఇది కొత్త అవ్వచ్చు, కొంచెం వియర్డ్గా కూడా ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ హెల్ప్ మీ ఐల్ ఫీల్ వెరీ గుడ్. అండ్ ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి నాకు హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నా ఎక్స్ ముందు షో ఆఫ్ చేయడానికి. ఇంట్రెస్టింగ్. డోంట్ వరీ, నేను టచ్ కూడా చేయను. నో హార్ట్ ఫీలింగ్స్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. ఎమోషనల్గా నీకు దగ్గర కూడా అవ్వదు. జస్ట్ ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు బస్సులో ఒకే సీట్లో ప్రయాణం చేసినట్టు, ఇద్దరు కలిసి ప్రయాణం చేసినట్టే ఉంటుంది. కానీ గమ్యం చేయరుగానే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు, అలా అనమాట. అండ్ ఐఎమ్ ఫుల్లీ అవేర్ దట్ ఇది యాక్టింగ్ మాత్రమే. ఓకే ఓకే, కానీ నీకు ఆల్రెడీ బ్రేకప్ అయింది. ఈ టైంలో నీకు హెల్ప్ కావాలి. ఏదైనా వీక్ మూమెంట్లో నువ్వు నాతో లవ్లో పడితే? కరెక్టే, బట్ నేను చాలా క్లియర్గా ఉన్నా. అండ్ నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ డెవలప్ చేసుకోను, ఓకేనా? నాకు డౌటే. అయినా నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఐ హేట్ లవ్ స్టోరీస్, అన్నీ సాడ్ ఎండింగ్సే. ఐ లవ్ టు బి సింగిల్. సూపర్బ్. అయితే ఈ ప్రపోజల్కి నువ్వే కరెక్ట్. నువ్వు కూడా చాలా క్లియర్గా ఉన్నావు కదా. సో కెన్ యూ? బాబు, నేనేదో నీ గురించి సరదాగా తెలుసుకుందామని మాత్రమే వచ్చాను, కానీ హెల్ప్ అంటే. ప్లీజ్ ప్లీజ్, జస్ట్ ఒకసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. చూస్తా. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అఫ్ కోర్స్, ఈ రోజుల్లో టైమ్ ఇస్ మనీ. నువ్వు వేరేలా అనుకోకపోతే ఐఎమ్ రెడీ టు పే ఫర్ యువర్ టైం. ఓ కామ్ డౌన్, చిల్. అలా కాదు,
ఈ బిజీ లైఫ్లో అందరికీ అన్నీ ఉన్నాయి, టైమే లేదు. ఒక ముక్కు మొహం తెలియని నాకు మీరు హెల్ప్ చేస్తున్నారంటే ఐ షుడ్ పే బ్యాక్ కదా. నో హార్డ్ ఫీలింగ్, జస్ట్ గివ్ అండ్ టేక్. సరే, డీల్ ఓకే. రియలీ? ఎస్, యూ హర్డ్ మీ. థ్యాంక్ యూ. మనీ కోసం చెయ్యట్లేదు, నీ కళ్ళలో బాధ కనిపించింది. ఈ బ్రేకప్ నుంచి బయటికి రావాలనే నీ ఫీలింగ్ నీ మాటలో అర్థమవుతుంది. బట్ ఓన్లీ 2 weeks. యా, నా ఎక్స్ ఎక్కడికి వస్తుందో అక్కడ నేను ప్లాన్ చేస్తా. నువ్వు అక్కడికి వస్తే సరిపోతుంది, మిగతా అంతా నేను చూసుకుంటా. ఓకేనా? ఓకే, చలో బాయ్. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పురా. నాకు సిగ్గేస్తుంది. అయ్య బాబు సిగ్గే, అదేదో చెప్పి సిగ్గుపడరా బాబు. ఛీ, నేను చెప్పను బాబు. చ, వీడేం చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. అవును, నాకు తేడాగానే ఉంది. నేను అలాంటి కాదురా బాబు. నీ అప్ప, నేను అలాంటి కాదు. మరి మ్యాటర్ చెప్పు. నువ్వు చెప్పినట్టే పెట్టాను. పెట్టావా? ఏం పెట్టావురా? పెట్టాను అంతే. ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావు? అదే, లవర్గా యాక్ట్ చేయడానికి కాస్టింగ్ కాల్ పెట్టా, దొరికింది కూడా. నేను ఎప్పుడు చెప్పాను రా? అరే తుగ్లక్కే ఫౌజే, తాగినప్పుడు ఏం మాట్లాడతావు గుర్తుండదా అబే? రే తుప్పా సెదవా, తాగిన మత్తులో 100 అనుకుంటాం. సన్నీలు నా మరదలు, మియా మాల్కో నా పెళ్ళామని. అయినా నీ ఎక్స్కు మండేలా చేయమంటే నువ్వు నాకు మండేలా చేస్తావేంట్రా? ఏదో తాగిన మత్తులో సరదాగా అలానుంటా. నేను సీరియస్గా తీసుకున్నా ఇక్కడ. వారిని నేను చెప్పేది విను, ఇది వర్కౌట్ అవుద్ది. సర్లే, ఏదో ఒకటి కానీ మందేద్దాంరా. జై బాలయ్య, జై బాలయ్య. జై జై. ఇప్పుడు చెప్పరా. ఎంత చెప్పినా అదే. అసలు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారా? రే, నేను అక్కడికి వెళ్ళి లవ్ చేయడానికి కాదురా, లవ్ యాక్ట్ చేయమని చెప్పడానికి. బిఎన్డబ్ల్యూకి బిఎన్ డబ్బాకి ఉన్నంత తేడా ఉందని మాకు తెలుసు బాబు. తెలుసుగా మరి. యాక్టింగ్ ఎవడైనా చేస్తాడరా, కానీ పాత్రలో జీవించాలంటే ఒకరినొకరు డీప్గా అర్థం చేసుకుని ఉండాలి. రేయ్ సోదాపు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. కాల్యవే. అంతే కదా. చెయ్యి. కరెక్ట్గానే ఉందిలే. ఓయ్, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? మన ఇద్దరం లవర్స్ కదా. ఓవర్ యాక్షన్ చేయకు, అది నీ ఎక్స్ ముందు. హే, జస్ట్ కిడింగ్ అంతే. యాక్చువల్లీ మన ఇద్దరం బాగా ఒకరినొకరిని తెలుసుకుంటే క్యారెక్టర్లు ఇంకా జీవించవచ్చు కదా. అలా అని ఏదో చెప్పాడు. నీకు దండం. వెళ్ళరా బాబు. హలో, సారీ, చిన్న డిస్టర్బెన్స్, పక్కొచ్చి మాట్లాడుతున్నా. సర్లే చెప్పు. చెప్పేదేముంది, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. ఇంతకీ నీ పరిస్థితి ఏంటి? నువ్వు జాబ్ చేస్తుంటావా లేకపోతే స్టడీంగా? జాబ్ సర్చ్ లో ఉన్నా. మా కంపెనీలో ఏమో చూడన్నా. ఏంటి బాబు సింపతియా? నేను నీ మీద చూపిస్తుంటేను నా మీద చూపిస్తున్నావా? అబ్బా, నువ్వు క్యారెక్టర్ నుంచి బయటికి రాకమ్మా. నీ ఎంకమా. ఇక్కడ క్యారెక్టరే మారిపోయింది. అంటే నువ్వు ఇప్పుడు దాకా మాట్లాడింది ప్రియాతో. సంపూర్ణేష్ బాబు, అందరూ నన్ను ఆడుకోవటమే. ఇలా కాదు కానీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం. పర్లేదు, మాట్లాడు. సర్లే, జాబ్ చూడనా మరి. స్ట్రేంజర్స్ కి హెల్ప్ చేసే యాటిట్యూడ్ కూడా ఉందన్నమాట. నీలాగే. ఓకే, కానీ అమ్మాయిలు ఎక్కువ ఏది ఇష్టం? అండర్స్టాండింగ్ నేచర్. అంత లేదు, నాకు తెలీదా మీ అబ్బాయిలకి ఏది ఇష్టమో? చచ్చా చాచా అంటే ఏమన్నానో నీకు తెలుసా? అమ్మా తల్లి, నువ్వు నాతో ఆడుకుంటున్నావు నాకు అర్థమవుతుంది. నాకంత సీనే ఉంటే బ్రేకప్ అయ్యేది కాదు కదా. అది నిజమేలే. మరి అబ్బాయిల్లో నీకేం ఇష్టం? నాకు లవ్ మీద ఇంట్రెస్టే లేదు. జనరల్గా చెప్తున్నా, కేరింగ్, లవ్వింగ్. అబ్బాయిలు చిన్న చిన్న విషయాల్లో పట్టించుకోరు.
కానీ అమ్మాయిలు ఆ చిన్న చిన్న విషయాల్లోనే ఆనందం వెతుకుతారు. దే లైక్ అటెన్షన్. సో అప్పుడప్పుడు మమ్మల్ని పొగడాలి, తప్పదు. అబచా, ఇప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైతే డార్లింగ్ ఉప్పు బలి వేసావు అని పొగడాలా? నీ అందుకే నేను చెప్పనన్నా. హే కూల్ కూల్. యాక్చువల్లీ మనం రేపు డేట్కి కలుద్దాం. అక్కడ రోజు కీర్తి జాగింగ్కి వస్తుంది. ఎక్కడికి? జాగర్స్ పార్క్. అంటే రేపటి నుంచి మన గేమ్ స్టార్ట్ అన్నమాట. yes మరి దీనికి ఏం పేరు పెడదాం? లవ్ ఫర్ సేల్. హాయ్. హాయ్. హే, నువ్వేంటి ఇలా వచ్చావు? మరి డేట్ కంటే ఇలాగే వస్తారు కదా. సరిపోయింది. జాగింగ్ చేస్తూ మాట్లాడదామా? ఈ సూట్ మీద జాగింగ్ చేస్తే ప్యాంట్ చిరిగిపోద్ది. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? జాగర్స్ పార్క్ కి మార్నింగ్ 7 o'clock కి ఇలా రాకుండా ఇలా వస్తారా? సర్లే, ఇక్కడెక్కడన్నా కూర్చుందామా? ఆ చెట్టు కిందకి వెళ్దామా? చెట్టు కిందకా? ఎన్నిసార్లు వెళ్ళావేంటి? అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. రామ చెట్టు కిందకి తుప్పల్లోకి వెళ్ళే అలవాటు లేదండి మాకు. ఓహో, అంత ఓయో అన్నమాట. చిన్న పిల్లాన్ని పట్టుకొని ఎన్నెన్ని మాట్లాడుతున్నారు తెలుసా? సర్లే, ఫీల్ అవ్వకు. అక్కడ కూర్చున్నావా? రొటీన్ గా కాకుండా ఏమైనా ఓపెన్ గా మాట్లాడుకుందామా? అయితే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ బెస్ట్. సరే, కాయిన్ ఉందా? ఒక్క నిమిషం. వచ్చేసింది. ఓ ఈజీ. ఇదంతా టెన్షనే. నీకు అలాగే ఉంటది. వచ్చింది చూడు. ఎక్కడా? అటు కాదు, నీ వెనకాల ఉంది. ఆ బ్లూ డ్రెస్సా? కాదు, వైట్ డ్రెస్. పర్లేదబ్బా, నీ టేస్ట్ బానే ఉంది. ఆ అమ్మాయి టేస్టే. ఇప్పుడు అవన్నీ అవసరమా? కార్తిక్ లా ఉన్నాడే, ఏం చేయాలి ఇప్పుడు? నార్మల్ గా డేట్ ఎలా ఉంటుందో అలా బిహేవ్ చేయి, ఓకే? ఇప్పుడు చూడు నా యాక్టింగ్. నువ్వేం టెన్షన్ పడకు, నన్ను ఫాలో అయిపో. చూసి తిప్పు తిప్పు తిప్పు. సరే, హెడ్స్ వస్తే నా టర్న్, టేల్స్ వస్తే నీ టర్న్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నువ్వు డ్రింక్ చేస్తావా? పాస్. ఆహా. అదే బ్రీజర్ తాగుతా. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నీకు ఇంతకు ముందు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు కదా? అనుకున్నా నువ్వు ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతావు అనుకున్నా. అంటే నీ స్పీడ్ చూసి అడగాల్సి వచ్చింది. లేడు. నమ్మొచ్చా? ఇప్పుడు ప్రూవ్ చేయాలా ఏంటి? అక్కర్లేదులే. ఇదేంటి ఇంత అందంగా ఉంది? వీడప్ప, వీడి మొహానికి ఇంత అందమైన అమ్మాయి కావాలా? వీడికి నేనే ఎక్కువ. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఆర్ యు వర్జిన్? తినమ్మా, ఏదో అడగకూడదు, అదే అడిగింది. ఏంటమ్మా అంత గ్యాప్ ఇచ్చావు? ఇవ్వాల, వచ్చింది. సరే, ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు అది చిచ్చి, నువ్వు సిగ్గుపడకరా, నేను చూడలేకపోతున్నా. కష్టపడకలే, అర్థమైంది. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఉన్న పడంగా నీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇవ్వు. అమ్మోనేమో, దొరికేసా. ఇప్పుడు ఏమున్నాయో అందులో. సందులో సుందరి.com, వయసు మళ్ళింది.com. ఓ, చూసేసింది. ఓ,
అందుకా అంత గ్యాప్ వచ్చింది. అది అంతే. ట్రూత్ ఆర్ డేర్? డేర్. నీ ఎక్స్ కి ఫోన్ చేసి అసలు నీకెందుకు బ్రేకప్ చెప్పిందో అడుగు. ఫోన్ స్పీకర్ లో ఉండాలి. వాట్? నో వే. ఎస్, డేర్ అంటే డేరే. వారిని నన్ను ఆడేసుకుంటుందిగా. వీడేంటి ఇంత ఆలోచిస్తున్నాడు? సర్లే చేస్తా. హలో, ఎవరు? అమ్మ తినమ్మ, ఎంత బాగా నటిస్తున్నావే. ఓ మై మహానటి. చెప్తా. నేను కార్తిక్. ఓ నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? నా నంబర్ చూడలేదా? నీకు ఇష్టమైన లాస్ట్లో 143 నంబర్ తీసుకున్నా కదా. నీ నెంబర్ ఎప్పుడో డిలీట్ చేశా. చెప్తా. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. నన్ను ఎందుకు వద్దనుకున్నావు? ఆల్రెడీ చెప్పా కదా, అయినా మళ్ళీ చెప్తే బాధపడతావు. పర్లేదు చెప్పు. నువ్వు చూపించే ప్రేమకి నేను తట్టుకోలేకపోయా. నువ్వు నా టైప్ కాదు. చూసిన మొదటి క్షణం నుంచే నన్ను ఇష్టపడడం స్టార్ట్ చేసావు. కానీ అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. నాకేమో మనం ఎక్కువ తిరగాలి, మనం ఎక్కువ ఒకరినొకరిని అర్థం చేసుకోవాలని ఉండేది. బట్ నువ్వు నాకు ఆ ఛాన్సే ఇవ్వలేదు. వెంటనే ఓకే చెప్పేశావు. సో నేను ఆ ప్రేమని తట్టుకోలేనేమో అని వెంటనే రిజెక్ట్ చేశా. ఇది నాకు పర్సనల్గా చెప్పిన దానికి, ఫోన్లో చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అయినా ఏంటి సడన్గా ఇది అడగడానికే ఫోన్ చేసావా? అంటే అప్పుడు క్లారిటీగా అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి కనుక్కుందామని. ఈ వంకతో మళ్ళీ మాట్లాడదామనా? బుద్ధున్నోడు ఎవడ పనిచేయడే. చచా, యునో ఐ జస్ట్ మూవ్డ్ ఆన్ విత్ మై లైఫ్ టూ. నువ్వు మూవ్ అయితే నాకేంటి, మూవ్ రాసుకుంటే నాకేంటి? ఇది అస్సలు మారలేదు. ఇంకోసారి మళ్ళీ కాల్ చేయకు. అవును, ఏంటి పక్కన అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది? నా కొత్త గర్ల్ ఫ్రెండ్ లే. అయినా నీకెందుకు, నువ్వు మూవ్ రాసుకో, బాయ్. అబ్బో, చాలానే ఉంది నీ గురించి. నువ్వు నేను అనుకున్నంత చెడ్డోడివి కాదనుకుంటా. అదే అది. సరే తిప్పు. ట్రూత్ ఆర్ డేర్? డేర్. మళ్ళీ నీ ఫోన్ ఇవ్వు. మళ్ళీ నా ఫోనా? ఈసారి ఏం చేస్తుందో. ఏం చూస్తున్నావే? ఈ గీత ఎవరు? చాలాసార్లు ఫోన్ చేసావు. అంత ఇష్టమా తనంటే? నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. తనే నా ఫస్ట్ లవ్. అబ్బో, ఇలా ఎంతమంది ఉన్నారు బాబు నీకు? హే, గీత అంటే మా అమ్మ. ఎవరికైనా వాళ్ళ అమ్మాయిగా ఫస్ట్ లవ్, అందుకే అలా చెప్పా. అమ్మా? ఎస్, అమ్మా. నాన్న పేరు అరవిందా? నీకెలా తెలుసు? నాకే కాదు, ఖుషి సినిమా చూసిన అందరికీ తెలుసు. నిజంగా మా అమ్మ పేరు గీత తెలుసా? మీ అమ్మ అంటే అంత ఇష్టమా? అవును, ఎందుకంటే మనకు ఎవరి మీద కోపం వచ్చినా చూపించేది అమ్మ మీదే కదా. మా అమ్మ అన్నీ భరిస్తుంది, నాకు కావాల్సింది ఇస్తుంది. అందుకే మా అమ్మ గ్రేట్. ఇంకా చెప్పాలంటే అందరు అమ్మలు గ్రేట్. ఈగో పక్కన పెడితే అందరు అమ్మాయిలు కూడా గ్రేటే. వాళ్ళకున్న పేషెన్స్ కానీ ధైర్యం కానీ మాకెక్కడుంటాయి? చాలే. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. ఎలా ఉందోయ్? క్యారెక్టర్లో బాగా లీనమైపోయావుగా. క్యారియర్ అవుతూ ఉంటా ఒకసారి. యా, రేపు ఈవినింగ్ కాఫీ షాప్కి వస్తావా? సండే తన అక్కడికి వస్తుంది. ఓకే, కలుద్దాం. ఓకే. గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. అందుకే మంది అతన. మావా, మనం ఉండాల్సిన సాడ్ మూమెంట్ కాదు మావా, హ్యాపీ మూమెంట్. ఎరా, నీకేం స్టార్ట్ అయిపోయిందా? మామూలుగా కాదు, ఓపెనింగ్ 6. కొడితే కొట్టేవులే గానీ రన్అట్ కాకుండా చూసుకో. మ్యాచ్ మందే మావా. అదే, పతోడు మ్యాచ్ మంది అనుకుంటాడు కానీ లాస్ట్ బాల్ సుడి తిప్పేస్తుంది. మావా, నేను లాస్ట్ బాల్ దాకా రానివ్వను. సర్లే, చల్లారిపోతుంది, తాగు. Cheers! హాయ్. హాయ్. తినే ప్రియా. హే ప్రియా, థ్యాంక్ యూ సో మచ్.
ఇట్స్ ఓకే. బై ద వే వీడు మల్లేష్. హాయ్. హాయ్ మలేష్, ఐఎమ్ సరు. సరు అంటే సరోజా? సరోజ అంటే చస్తావు. దొరికిందా? మనం వెళ్దామా? యా వెళ్దాం. ఇది అవుతుంది నా కోసమే పుట్టినట్టుంది. హాయ్. కస్టమర్ కేర్తో బిజీ అనుకుంటా. ఆఖరికి పెట్ట మొహమ్మద్ కూడా బిజీ అయిపోయింది. మనం ఎప్పుడు లైఫ్లో బిజీ అవుతామేమో. చెయ్యి బతుకు జడ. వచ్చేసావా? అయిపోయావు ఇవాళ. వీడేంటి ఇక్కడికి కూడా వచ్చేసాడు? ఇప్పుడు చెప్తా వీడి పని. ఎవడి ఎర్ర చొక్కా? బేబీ పొద్దున్నే కుక్ చేస్తుంటే చేయి కాలింది చూడు. అయ్యో అమ్మని అమ్మ. ఎరా కాలిందా? దీనికి కిచెన్లో కాదు పార్క్లో కాలుంటది. వాట్? మనం ఉన్నామని చెప్పి చాలా ఎక్కువ చేస్తుంది చూడు. సార్కి ఏం కావాలో చూడు. మేడంకి ఏం కావాలో చూడు. ఓకే సార్. ఇదే మంచి టైం. యాక్చువల్లీ సారీ, ఐ హావ్ బాయ్ ఫ్రెండ్. ఓకే. నీ అమ్మమ్మ ఎవడు అడిగాడు నిన్ను? కూల్ రా మలేష్, కూల్ డౌన్. చూడు చూడు, మనం ఉన్నామని చెప్పి కావాలని టచ్ చేస్తుంది వాడిని. నీ హ్యాండ్స్ ఇవ్వు ఒకసారి. హే, నో టచింగ్ అన్నావు. ఇప్పుడు సెలబ్రిటీస్ వస్తే హ్యాండ్ షేక్ ఇస్తాం కదా. నువ్వు అనుకో. ఇవ్వు. చెలి, నీ కాటుక కళ్ళను చూస్తుంటే నా కాళ్ళు నీ వైపే పరిగెడుతున్నాయి. జాగ్రత్త, కింద పడతావు. ఏమైంది బేబీ? ఆహా, అది కప్పు కింద పడుతుందని జాగ్రత్త అని చెప్పా. ఓ సో క్యూట్. నవ్వు ఆపుకుంటున్నావు కదా. అవును, మీ ఇద్దరికి బ్రేకప్ ఎందుకయింది? వాడి గురించి ఎందుకులే, వేస్ట్ ఫెలో. పర్లేదు చెప్పు. నీ బొందరా, నీ బొంద. భయ్యా కొంచెం మెల్లగా మాట్లాడండి. ఫోన్ అండి. లవ్ అండి. అరే జఫా, నువ్వు ఫోన్ పెట్టరా, నేను మళ్ళీ మాట్లాడతా. ఇది మరీ ఓవర్గా లేదు. ఐ నో ది పబ్లిక్ పల్స్ అండి. దే వాంట్ దిస్. అది అబ్బో, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మీ హ్యాండ్స్ చాలా మెత్తగున్నాయండి. హే, మీ అబ్బాయిలు మరీను అమ్మాయిలందరికి ఇవే చెప్తారు కదా. చిచి, నో. మా ఎక్స్ చేతులు పట్టుకుంటే నేను జైల్లో ఊసులు పట్టుకున్నట్టుంటాయి. విశాఖ స్టీల్ అంత గట్టుకుంటాయి. నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావు. నీ అబ్బా, ఈ డైలాగ్ ఎంతమందికి చెప్పుంటావు? నీ చేతులు చాలా మెత్తగున్నాయి. ఇప్పుడు చెప్తా ఆగు. బేబీ ఇక్కడేదో అంటుకుంది. ఎక్కడ బేబీ? ఇంకేమంటుకుంటది? మాయ రోగం అంటుకుంటది. ఇప్పుడు కొంప తీసి నువ్వు కూడా ఇలా చేస్తావా ఏంటి? పబ్లిక్ కోరుకుంటే వై నాట్, అలాగే చేద్దాం. సినిగిపోద్ది. ఓకే, కాఫీ హాట్గా ఉంది, కూల్గా తాగు. సరే, నాకు టైం అవుతుంది, వెళ్దామా? సరే, యా పద. వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. అసలు అప్పటికప్పుడు మీ అబ్బాయిలు ఇన్ని మాటలు ఎలా మాట్లాడతారు? కసి అమ్మా, కసి. పడేయాలన్న కసి. ఆహా, అవును, నీ ఇన్స్టా ఐడి చెప్పు. ఎందుకో ఫాలో అవుదామని. నన్నెందుకు ఫాలో అవ్వటం? నీ యాక్టింగ్కి నేను ఫ్యాన్ అయిపోయా, అందుకే. సరు కింద గీత 9. 9 నీ లక్కీ నెంబరా? కాదు, నా డేట్ ఆఫ్ బర్త్. మరి హీరో అవసరమా? ఓ, ఏజ్ బయటపడుతుంది కదా. నువ్వెందుకు ఎప్పుడు ఇంత నెగిటివ్గా ఉంటావు? నువ్వు కోపం నటిస్తావు కదా. నీకెలా తెలుసు?
నువ్వు యాక్చువల్లీ చాలా కూల్గా ఉంటావు, లేకపోతే నాకెందుకు హెల్ప్ చేస్తావు? కోపం నటిస్తా, లేకపోతే అడ్వాంటేజ్ తీసుకుంటారు మీ అబ్బాయిలు. యు మీన్ మీ? ఏమో ఎవరికి తెలుసు, అందరినీ కలిపే అన్నానులే. ఓకే. ఈ తింగరోడికి అర్థం కాల. హే, నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా? ఏదో ఉన్నారులే. నీ పిక్కి చాలా లైక్స్ వచ్చాయి. అయినా ఈ లైక్స్ ఎలా వస్తాయి నాకు తెలుసులే. అవునా? ఏంటో అది. ఇస్తినమ్మ వైనం పుచ్చుకుంటినమ్మ వైనం అన్నట్టు, నువ్వు నాకు లైక్ కొట్టవే నేను నీకు లైక్ కొడతాను, నువ్వు నాకు కమెంట్ పెట్టవే నేను నీకు కమెంట్ పెడతాను అని అనుకుంటారు కదా, మాకు తెలుసులే. పరువు తీసేస్తున్నాడే. టాస్కులు కూడా, నువ్వు నన్ను నామినేట్ చేయవే నేను నిన్ను నామినేట్ చేస్తా అని వాట్సాప్లో మాట్లాడుకుని FB ఇన్స్టాలో బిల్డప్లు ఇస్తారు కదా. చంపుతా. సరే, ఈరోజు ప్లాన్ వర్కౌట్ కాలేదు, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఈవినింగ్ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాయి, మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఎరా ఓరా సిక్సా సింగిలా? రన్అవుట్. చెప్పానా నేను చెప్పానా నీకు చెప్పానా? ఈవినింగ్ సరుతో మాట్లాడతాలే. చూద్దాం. సరే చూద్దాం. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరే పైకెళ్ళి చూద్దాం. నన్నే తంతవా అయిపోయావు చూడు మీద కాలేస్తావు అయిపోయావు ఈరోజు. కార్తీక్, నీకిందుకే నా బ్రేకప్ అయింది? అమ్మా తల్లి, చెప్పాను కదా అక్కడ జరిగింది ఒకటి, నువ్వు అనుకుంటుంది ఒకటి. అవునా? నిజమా? అవును, పాలకోవాకి మియా మాల్కోవాకున్నంత తేడా ఉంది. సరే సర్లే, ఏదో చెప్తా అన్నావు. సరదాగా ఒకటి అడుగుతా, ఆనెస్ట్గా చెప్తావా? అడుగు. మనిద్దరం క్యారెక్టర్ నటించడం కన్నా జీవిస్తే బాగుంటుందని. వాట్? రెండిటికి తేడా ఏంటి? నటిస్తే ఆర్టిఫిషియల్గా ఉంటుంది, జీవిస్తే న్యాచురల్గా ఉంటుంది. ఇది రీల్ కాదు, రియాలిటీ. లేదంటే మనం ఎంత ప్రయత్నించినా వేస్టే. సరే ఏం కావాలో చెప్పు. నీకు నచ్చినట్టు నేను, నాకు నచ్చినట్టు నువ్వు, ఒకరినొకరిని బాగా అర్థం చేసుకుని, అలాగే మన ఇద్దరి మధ్య ఈగోలు, పొజిటివ్లు, బొంగు భోషణం వే ఉండవు. ట్రూ లవర్స్ కాకపోయినా ట్రూ లవర్స్లో ఉంటాం. అప్పుడు కాలుద్ది దానికి. సరే, నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? నాకు ఈ బాయ్ ఫ్రెండ్లు అవి వద్దు బాబు. మీ ఇద్దరు డ్రామాలు చూశాక చిన్న పిల్లల్లా ఏంటి గొడవలు చెప్పు. పోనీ జనరల్గా అయినా చెప్పు. ఏ అమ్మాయి అయినా సరే ఒకటే కోరుకుంటుంది, తన బాయ్ ఫ్రెండ్ తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని, కేరింగ్ చూపించాలని. నా వరకైతే మంచి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని, ఇద్దరూ కలిసి సన్సెట్ చూడాలని, ఏదన్నా ప్రాబ్లం వస్తే తనని చూడగానే తనకి నా మనసులో ఉన్నది తెలిసిపోవాలి, వర్షం పడుతుండగా నాకు ప్రపోజ్ చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే గుళ్ళో దేవతలా కాదు గాని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఏ ఇంట్లో పెట్టుకొని చూసుకుంటే మన ప్రాబ్లమా? అయినా ప్రపోజ్ చేసేటప్పుడు ఈ వర్షం ఎలా ప్లాన్ చేస్తాం? ఏమో, నాకు వర్షం అంటే ఇష్టం. మనం ఏది గట్టిగా కోరుకుంటే అది జరుగుతుందని నేను నమ్ముతా. అయినా అందుకే నేను చెప్పననేది. ఓకే ఓకే కూల్. ఇప్పుడు నేను గట్టిగా కోరుకుంటా, వర్షం పడాలి వర్షం పడాలి ఆవాహయామి ఓం భీం భుష్. ఏది పడలేదే? నువ్వు వెగతాళిగా కోరుకున్నావు, అందుకే పడలేదు. నిజంగా మనసా వాచా కోరుకుంటే అది జరుగుతుంది. సర్లే ఇప్పుడు చెప్పు, నీకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి? ఎప్పుడు చూసినా మీ అమ్మాయిలు మమ్మల్ని ప్రిన్సెస్ లాగా చూసుకునేవాడు కావాలంటారు కదా. మిమ్మల్ని ప్రిన్సెస్ లాగా చూడాలనుకుంటే మీ బాయ్ ఫ్రెండ్స్ని మీరు ప్రిన్స్ లాగా చూడాలి కదా. బాయ్ ఫ్రెండ్స్ ప్రిన్స్ అవుతేనే కదా మీరు ప్రిన్సెస్ అవుతారు. బాయ్ ఫ్రెండ్ని ప్రిన్స్ లాగా చూడకపోయినా పర్వాలేదు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మాత్రం తీసుకోవద్దు. మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మేము బాధపడతాం, మాకు కన్నీళ్ళు వస్తాయి, కానీ కనిపించాం అంతే. కాదు కాదు, కనిపించకుండా బాధపడతాం. మెన్ హ్యావ్ ఫీలింగ్స్ టూ, డోంట్ హర్ట్ దెమ్. అలాంటి అమ్మాయి కావాలి నాకు. చాలా డెప్త్గా చెప్పావు. మరేమనుకున్నావు? ఇంకా చెప్పేవాడిని కానీ కానీ చూపిస్తా. ఈ లోకం చుట్టే తామే రెక్కలేకుండా
చూసేద్దాం నింగి నేలా ఈ వేళ ఇంకోసారి హద్దే లేకుండా చేసేద్దాం ఏదోలా వీధుల్లో వర్ణాలెన్నో చూస్తున్నా దీవుల్లో నేనేమైనా ఉన్నానా కొత్తంగా తీరే మారే తీను మారుల్లోనే తీరాలే చేరానా హే నీకు నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ సెట్ చేశాను. అవునా? ఏం ప్రిపేర్ అవ్వాలి? నువ్వేం ప్రిపేర్ అవ్వనక్కర్లా, ఆ, మొత్తం అక్కడ నేను సెట్ చేసా. జస్ట్ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. అయితే ఓకే. సరే ఇంకా బయలుదేరదామా? కీస్ నాకి, నేను ట్రై చేస్తా. ఏంటి తల్లి, బ్రేక్ ఎక్కడ ఉంటుందో తెలుసా? తారలే తాకాలనే తనం సంతోషం మారని ప్రయాణాల గమ్యం నీ స్నేహం ఓ సాధ్యము కాదే ఆ మూలో ఈ మూలో సర్దుకుపోవడం గాయము చేసే ఏ బంధంలో ఓ మాటలతోనే గుండెల్లో సారంగి మోగిస్తుంటే నేను కలేనే నా నిన్నల్లో సందేహం లేనట్టున్న సంధ్యాకాలాన గుండెల్లో లేదే హైరానా ఓ ఇన్నాళ్ళు నాతో నాకే యుద్ధంలోనా నీ వల్లే నన్నే పొందానా పట్టింపే లేదంటున్న ప్రాయాలే రాయాలి కాలక్షేప కావ్యాలే వీధుల్లో అంతా చూసి వింటే అంటూ ఉన్నా కథనే ఆపనా ఏంటమ్మా ఇంత లేటు? వెయిట్ చేయలేవా? ఎందుకే మీ అమ్మాయిలకి ఇంత సాడిజం? ఓయ్, అయినా పెళ్లి తర్వాత చూపించిన వీరింత సాడిజం. ఆ పెళ్లి తర్వాత మాకు ఛాన్స్ ఇస్తారు మరి. ఏంటి? ఏం లేదులే, పద పద. నెక్స్ట్ వచ్చిందా? వచ్చేసింది, లోపల ఎక్కడ ఉంది, బొక్కలో ఉండి చూస్తుంటే తెలకలాగా. పాపం కదా. రా. హలో, ఎక్కడున్నావు? బేబీ నాకు రావడం కుదరట్లేదు. బా సరే ఏం పర్లేదు, నువ్వు షాపింగ్ చేసి నేను బిల్ పే చేస్తా. సరే. చెప్పండి మేడం. హాయ్ అండి. అవి చూపించండి. ఆ టాప్ చూపించండి. బేబీ, ఈ డ్రెస్ ఎలా ఉంది? మన పిల్లలకి అప్పుడే ఎందుకే, తర్వాత కొందాంలే, నువ్వు షాపింగ్ చేయి. ఇది నాకే. ఓ, పిల్లల సైజులో ఉంటే పిల్లలది అనుకున్నాలే. నువ్వెప్పుడు ఇంతే. సరే, అది అది మరి అది అబ్బే మరి అది బాలా. బేబీ, నీకు ఫ్యాషన్ గురించి ఏం తెలీదు అసలు. నేను తెచ్చుకున్నందుకు నేను అనుకోవాలి. ఫ్యాషన్ గురించి నాకు తెలీదా? ఏమంటివి ఏమంటివి, ఇది స్త్రీల పరీక్షే కానీ పురుష పరీక్ష కాదే. ఆపు నీ బిల్డప్. సరే, నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చేయి. సరే సరే, ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్. అది తీసుకో. ఇది ఇదా? అరే డాంకీ. నన్ను డాంకీ అంటావా? నువ్వు డాంకీ, మీ అయ్య డాంకీ, నువ్వు పిగ్వి, కాక్రోచ్వి, మస్కిటోవి, ఆ గోడ మీద బల్లివి. యు మీన్ గాడ్ మీద బల్లి? అదే. నన్ను డాంకీ అనడమే కాకుండా మా అయ్యను కూడా అంటావా? ఇంకా లాభం లేదే. ఒసై గుడ్ల గూబ, రక్త పింజరి, రక్తకోల. రేపు బాగా బూతులు ప్రిపేర్ అయ్యి అప్పుడు చెప్తా నీ పని. సరే సరే, కూల్ కూల్. అందరు మనల్ని చూస్తున్నారు, మనం వచ్చిన పని కానిద్దాం. సరే సరే, ట్రై చేయి.
ట్రయల్ రూమ్కి వెళ్తుంది, మనం కూడా వెళ్దాం పదా. దానికి కాలాలి, ఓకేనా? హే సరు, ప్లీజ్ ఒక కిస్ ఇవ్వా, ఇంకెప్పుడు అడగను. ఒక్కసారి కిస్ ఇవ్వు. నో 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 సరు ప్లీజ్ సరు. సరే నేనే పెడతా. ఇంకా చాలు బేబీ. వినపడిందంటావా? మరోసారి చదువు. సరు ప్లీజ్ సరు, ఒక్కసారి వన్ లాస్ట్ కిస్. నో. అమ్మ సచ్చినోడు నన్ను టచ్ కూడా చేసేవాడు కాదు, ఇప్పుడు ఆ నుంచి అమ్మ దాకా వెళ్ళిపోతున్నాడు. వినపడి ఉంటుంది, తన కాలిపోద్ది ఇప్పుడు. లవ్ యూ సరు. వెస్ట్ ఫెలో. ఏం కావాలి మేడం? నో థ్యాంక్స్. నో థ్యాంక్సా? అది చెప్పడానికి ఎందరో వచ్చిందా? బాగుంది కదా మేడం? వాట్? బాలేదు. నేను అంది దీని గురించి కదా మేడం, మరి వాళ్ళ జంట గురించి. అప్పుడే తిట్టుకున్నారు, అప్పుడే కలిసిపోయారు. అది బాలేదు, ఇది బాలేదు. ఎస్. సరే ఆ ట్యాంక్ టాప్ ఇవ్వండి. టాప్ ఓకే, ట్యాంక్ ఏంటి? దేవుడా. సరే ఆ ట్యూబ్ టాప్ ఎలా ఉంది? ఆగు, ఈసారి టాప్ ఉంది ట్యూబ్ ఎక్కడుంది అని అడిగావనుకో చంపుతాం. నన్నా వన్ లాస్ట్ డౌట్ అడుగు, లేట్ ఎందుకు? అది కింద నుంచి వేసుకోవాలా మీద నుంచి వేసుకోవాలా? నీ అబ్బా ఆపు. ఇలా సరసాలేంటో. భయ్యా ఏమైనా లేటెస్ట్ డిజైన్స్ చూపించండి. వాట్ ఆర్ సర్చింగ్ మ్యామ్? టాప్స్. ఏ టాప్స్ కావాలి? క్రాప్ టాప్స్, బ్లౌజ్ టాప్, ట్యూనిక్ టాప్, కేప్ టాప్, ఎల్లో టాప్. మ్యాక్సీ టాప్, రెగ్యులర్ టాప్, వ్రాప్ టాప్, బాక్సీ, ఏలియన్ టాప్. ఏ లైన్ టాప్. షూర్ మేడం. డ్రెస్సెస్ కూడా కావాలి, ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఏ ప్యాటర్న్ లో కావాలి? అబ్స్ట్రాక్టా, యానిమలా, చెక్కడా, కామికా, ఎథనికా, ఫ్లోరలా, జమెట్రికా, ట్రైబలా? ఫ్లోరల్లో చూపించండి. ఓకే మేడం. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా ఏదైనా తీసుకోవచ్చు కదా. తనకు కూడా ఏం కావాలో అడగండి. షూర్ మేడం. ఏం కావాలి సార్? షర్టా, ప్యాంటా? నీ అబ్బా ఎలా కనిపిస్తుందంటారా నీకు? తనకి ఫ్లోరలా, స్ట్రైప్సా, ట్యాంక్సా, టాపా, బుల్డోజరా, బొక్క, భోషణం అని సాగదీసి చెప్పి నాకేమో షార్ట్ గా షర్ట్ ప్యాంట్ అని చెప్తావా? సార్ అబ్బాయిలకి షర్టు ప్యాంట్ తప్ప ఏముంటాయి సార్? ఉంటుందిరా, లంగోటి ఉంటుంది, లంగోటి. అది అడిగావా? సార్ బేబీ ఆర్ యు ఓకే? ఏమనుకోకండి, నా బాయ్ ఫ్రెండ్ కి కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు, సెన్స్లెస్ లబ్బర్. ఇలాంటి భేదాలు వస్తాయి. ఏంట్రా గొనుగుతున్నావు? ఏం లేదు సార్, ఏం లేదు. అబ్బా నువ్వు పదం ఉంది ఇక్కడి నుంచి. సరే. ఊరు బాబు ఈయనుంటే దోలు తీరిపోయేది. అలా చూడరా, ఆడితో బ్యాగులు మోపిస్తుంది. అదే ప్లేస్లో నేనుంటే దాన్ని మోసేవాడిని. అవన్నా కోపం వచ్చిందన్నా. భయపడ్డాడన్నా. రే నీ గర్ల్ ఫ్రెండ్ ఉందారా? ఉందరా. అయితే నీ గర్ల్ ఫ్రెండ్ ఒక్కసారి నీ గర్ల్ ఫ్రెండ్ని ఒక్కసారి అని డైలాగ్ కంప్లీట్ చేయకముందు నా కాలర్ పట్టుకున్నావు. అదే నా గర్ల్ ఫ్రెండ్ని కంప్లీట్ చేసావు, నాకెలా ఉంటుందిరా? అన్నా వదిలే నువ్వురా. ఒక్క నిమిషం రే, సారీ రా. నీ కాదు, నీ గర్ల్ ఫ్రెండ్కి.
కోపం తగ్గలేదు అయ్యగారికి? అబ్బా పోన్లే అబ్బా, వదిలే. ఏంటి మేడం గారు ఈ టైంలో కాల్ చేశారు? ఏం లేదు, ఊరికే చేశాలే. అవును, మార్నింగ్ ఎందుకు అంతలా కోపం వచ్చింది? మరి నిన్నంటే నాకు కోపం రాదా? నన్నంటే నీకెందుకు కోపం వచ్చింది? అంటే నా గర్ల్ ఫ్రెండ్ అంటే కోపం రాదా? అయినా మనం యాక్టింగ్ చేస్తున్నాం కదా, నిజం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా, అంతలా ఎందుకు రియాక్ట్ అయ్యావు? ఏమో ఆ టైంలో అలా అనిపించింది. అయ్యగారికి కోపం కూడా వస్తుందన్నమాట. ఏ అబ్బాయి అయినా వాడి గర్ల్ ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ఎంత దూరమైనా వెళ్తాడు. ఒక్కసారి మా అబ్బాయిలు ఇది నాది అనుకుంటే ప్రపంచం ఎదురొచ్చినా దానికోసం నిలబడతారు. అయినా నీకు ఇవన్నీ అర్థం కావలే. అబ్బో సర్లే, నాకు నిద్ర వస్తుంది. నీకోటి చెప్పాలనుకున్నా. ఏంటి? మా ఆఫీస్లో నీకు రేపే ఇంటర్వ్యూ. సచ్చినోడా, ఇప్పుడా చెప్పేది? నేనేం ప్రిపేర్ అవ్వలేదు. సర్ప్రైజ్. ఏంటి ఇంత సడన్ గా? నేనంతా సెట్ చేశాను, జస్ట్ అటెండ్ అవ్వు అంతే. హెచ్ఆర్ని కూడా మేనేజ్ చేశా. సరే. లోపలేదో ఇంటర్వ్యూ జరుగుతోంది, నువ్వు ఇక్కడ కూర్చో, వాళ్ళు పిలుస్తారు. ఓకేనా? బాయ్, కూర్చో. మేడం అంటే కత్తిలో ఉంది. హాయ్. సిట్. హాయ్. సిట్. హాయ్. హౌ ఆర్ యు? 75 kgs మేడం. డైట్, జిమ్ ట్రైనర్, స్ట్రిక్ట్. వాట్స్ యువర్ నేమ్? మల్లేష్ యాదగిరి. ఆల్ టెల్స్ మీ మల్లేష్ అన్న. ఓ ఓకే మల్లేష్ అన్న. నో మేడం, నో నో అన్న ఫర్ గర్ల్స్, ఓన్లీ బాయ్స్. వాట్ ఇఫ్ ఐ విల్ గివ్ యూ దిస్ జాబ్? ఐ విల్ బ్లో జాబ్. వాట్? ఐ టెల్ ఐ విల్ బ్లో జాబ్. తెలుగులో చెప్పు. ఓ ఊపి అవతల పడేస్తాను మేడం. ఓ నేనేదో అనుకున్నాలే. గివ్ మీ యువర్ రెజ్యూమ్. వెయిట్ ఎ మినిట్. వాట్సాప్? నథింగ్ మచ్. హౌ అబౌట్ యూ? ఐ ఓన్లీ వాట్సాప్. వాట్? రెజ్యూమే వాట్సాప్ మేడం. అయినా వాట్సాప్ ఏంటి? ప్రింట్అవుట్ తేలేదా? జనతా గ్యారేజ్లో తారక్ భాయ్ ఏం చెప్పాడు మేడం? సేవ్ ద ట్రీస్ అని చెప్పాడు కదా. అసలు హైదరాబాద్లో నో ఆక్సిజన్, ఓన్లీ మూసి కంపు. ఇవాళ పొద్దుగాల ఒక చెట్టు నాటిన, మీరు కూడా ఒక చెట్టు నాటండి మేడం. ఈ కంపు తట్టుకోలేకపోతున్నాం. ఓకే, లెట్ మీ చెక్. సి మల్లేష్ యాదగిరి. ఐ am seeing మేడం. యూ ఓన్లీ నాట్ సీయింగ్. మల్లేష్ యాదగిరి. ఓ సారీ మేడం, ఐ సీ యూ. ఆర్ యూ ఎక్స్పీరియన్స్డ్? ఎస్ మేడం. 5 over still. మల్లేష్ యాదగిరి, I asked about your work experience. Sorry madam, actually I worked under experienced people only. Do you know this job is under customer support? Yes, I support them very well. In fact, I demand from company and support customers only. No. We should not demand the company. Okay madam, as you tell, I support the company, not customers. Do you have any customer chat experience in your previous companies? No madam, in office no chatting. I am very professional, only home I chatting. Please note, I will chat with only girls. Okay. So you have any convincing skills? Yes madam, I very good convinced with very confidence madam. Tell me an example. Yesterday my girlfriend told for shopping. I confident convinced for movie. You know madam? మూవీ అయితే 200 బొక్క, అదే షాపింగ్ అనుకో 2000 బొక్క. సో బేసికలీ నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? యూట్యూబ్ కింద కామెంట్స్ అవుతూ ఉంటాను. అదే మేడం, యూట్యూబ్. అవి చదివితే నీకేమొస్తుంది? సరదా, ఫన్. ఈ జాబ్లో టీమ్ స్పిరిట్ ఉండాలి, అందరినీ కలుపుకుంటూ పోవాలి. ఓకేనా? మనం స్పిరిట్ వేస్తే శత్రువు కూడా మిత్రులు చేసుకుంటాం మేడం. బాబు, టీమ్ స్పిరిట్ అంటే ఆఫీస్లో అందరితో మంచిగా ఉండాలి. బొక్కలే. సో నువ్వు సూపర్వైజర్గా పనిచేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సూపర్వైజర్గా పనిచేసినావా? ఏం మాట్లాడుతున్నారు మేడం? అందులో మనం ఎక్స్పర్ట్.
చించేస్తా. మేడం నాకు జాబ్ వచ్చిందా? చెప్తాను కాల్ చేసి. అసలు ఎవడైనా నేను పెట్టుకుంటాడా? కార్తిక్ చెప్పాడని భరిస్తున్నా. ఇదేంటి పల్లె వేసుకుంటుంది? జీతం ఎంత మేడం? అది కూడా కాల్ చేసి చెప్తాను. కొంచెం చూసి ఇవ్వండి మేడం, నా మీద బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఓ సో నీ ఫ్యామిలీ నీ మీద ఆధారపడి ఉందా? చిచ్చి, వీరయ్య గాడు, రమణ గాడు, నర్సిగాడు ఇంకా చాలా మంది నా మీద ఆధారపడి ఉన్నారు మేడం. వీళ్ళంతా ఎవర్రా నాయనా? వీరయ్య గాడికి ఏమో టీ స్టాల్ ఉంది మేడం, మేము ఎప్పుడు ఆడనే కూర్చుంటాం. నర్సిగాడికి ఏమో బీడా కొట్టుంది, ఆడ మేము పానేస్తాం, సిగరెట్ కొడతాం. ఇంకా రమణ వైన్స్ అంటావా, డైలీ 7 o'clock ఫసక్ షార్ప్గా అక్కడ ఉంటాం డైలీ. మంచిది మల్లేషన్న, ఇంకా పోయిరండి. దీనమ్మ ఇదేంది ఊకే అన్న అంటది. నమస్తే మేడం. హలో, గుడ్ మార్నింగ్. హాయ్, టేక్ యువర్ సీట్. సో హియర్ ఈస్ మై రెజ్యూమే. కార్తిక్ చెప్పారు, యూ డోంట్ వరీ, ఇవి జస్ట్ ఫార్మాలిటీ కోసం అంతే. ఓ థ్యాంక్ యూ. ఏంటిది అవ్వట్లేదు, మా హెచ్ఆర్ గారికి కాల్ చేయాలి. ఎరా ఏమైంది? బ్లో జాబ్ మామా. బ్లో జాబ్ ఏంట్రా? ఊపి అవతల పడేసా అంటున్నా. అమ్మ కొంపేసి లోపల కూడా అదే చెప్పావేంటి? ఎస్ మ్యాన్. అమ్మా బాబోయ్, పోయి నిన్ను పంపించాను చూడు, నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. నీ అయ్యా బ్లో జాబ్ అంట, బ్లో జాబ్ ఆన్ చూడు. ఏమైంది? అంతా కరెక్ట్గానే మేనేజ్ చేసామే. సో కార్తిక్ నీకెలా తెలుసు? ఎలా అంటే ఓకే ఓకే, ఇబ్బంది పడకులే. 1 weekలో కార్తిక్ నీకు ఇన్ఫార్మ్ చేస్తాడు. ఓకే, ఐ విల్ ఇన్ఫార్మ్ హిమ్. థ్యాంక్ యూ. యా. వీడేంటి కొత్తగా బుక్ పెట్టాడు? హౌ యూ ఇంటర్వ్యూ? రే ఊరుకోరా పీచ్ మిఠాయి. పీచు మిఠాయా? జోకు జోకు, అంటే మా వాడికి బాగా పీచు మిఠాయి అంటే ఇష్టం అనమాట, అందుకే నా పిలుతుంటాడు. మూసుకోరా. మూసాం. అవునరా బావా, టీవీ 9.5లో ఫ్లాష్ న్యూస్ అంట. అవునా? ఈ మంత్ వ్యాక్సిన్ వచ్చేస్తుందంటగా. చా నిజమా? ఫలించిన కృషి అని హెడ్డింగ్లు పెట్టి మరి వేస్తున్నారా? అయితే వాడి వద్దు, లేడీస్ ఉన్నారు. సరే గైస్, నాకు కొంచెం పని ఉంది, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఓకే సరే, నాకు మా రిలేటివ్స్ ఇంట్లో పని ఉంది, వెళ్ళాలి. బాయ్. అవునా? సరేరా కానీ బాయ్. అంటే మాకైనా ఏమి పని లేంది. ఐ ఆల్సో హ్యావ్ ఎ వర్క్. దేవుడా, అమ్మా ఏమైంది? కార్తిక్ లా ఉన్నాడే. కార్తిక్, ఏమైంది? ఏమో బండి ఆగిపోయింది. పెట్రోలా? కాదు, స్టార్ట్ అవ్వట్లేదు. మల్లేష్కి కాల్ చేయకపోయావా? వాడా తాగెక్కడో పడిపోయి ఉంటాడు ఎదవా, ఫోన్ తీయట్లా. ఒక పని చేద్దామా, బైక్ పక్కన పార్క్ చేయి, రేపు పొద్దునే వచ్చి తీసుకుందాం. హే దట్స్ ఓకే, తోసుకుంటూ వెళ్ళిపోతాను, ప్రాబ్లం లేదు. అబ్బా చెప్పేది విను. సరే కానీ నువ్వేంటి ఇక్కడ? చెప్పా కదా మార్నింగ్ ఆఫీస్ నుంచి రిలేటివ్స్ ఇంటికి వెళ్తానని, ఈ టైం అయింది. ఓ ఆల్రెడీ లేట్ అయింది, నువ్వు వెళ్ళు, నేను క్యాబ్లో వెళ్ళిపోతా. నో, నిన్ను డ్రాప్ చేసే వెళ్తా. పదా. ఏం అక్కర్లేదు, ఆల్రెడీ లేట్ అయింది, నువ్వు వెళ్ళమ్మా. ఇప్పుడు వస్తావా రావా నువ్వు? రాక్షసి, ఉండు వస్తున్నా. నువ్వు జరుగు, నేను డ్రైవ్ చేస్తా. స్కూటీ వచ్చా? మోహన్ చూడు, ఎక్కు. ఎక్కావా? యా. అదేంటి ఇటు వెళ్తున్నావు? ఇలా కాదు. నా ఇంటికి కాదు,
మీ ఇంటికి. ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, నేను సేఫ్గా డ్రాప్ చేయాలి. కార్తిక్ అది నువ్వు ఆపే తింగర బుచ్చి అదా. పర్లేదు కార్తిక్, బైక్ తీసుకెళ్ళు. హే దట్స్ ఓకే, నేను క్యాబ్ బుక్ చేసుకుంటా. తీసుకో. లేదు తీసుకెళ్ళు. తీసుకో పర్లేదు, ఐల్ గో. యా గుడ్ నైట్, బాయ్. బాయ్, టేక్ కేర్. సరే కాల్ చేద్దాం. ఇదేంటి ఇప్పుడు చేస్తుంది? ఎవరు? నెంబర్ చూడలేదా? ఓ నువ్వా? నేనే. అప్పుడే మర్చిపోయావు అనమాట. నువ్వే కదా మర్చిపోమన్నావు, అందుకే మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా. నీతో మాట్లాడాలి. ఏంటి సడన్గా? అయినా ఏం మాట్లాడాలి? చెప్తా. ఈరోజు ఈవినింగ్ మనం ఫస్ట్ టైం కలిసిన పార్క్లో కలుద్దాం. పార్కా అంటే? వన్ లాస్ట్ టైం కార్తిక్, చాలా ఇంపార్టెంట్. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? సర్లే వస్తాను. థ్యాంక్స్, బాయ్. ఇప్పుడు ఏం చేద్దాం? సరుణ్ పిలుద్దామా? పిలిస్తే బాగుంటుంది, కాల్ చేద్దాం. హాయ్. హాయ్. ఈరోజు ఫ్రీయా? ఏమోనా? సరే ఏంటి విషయం? అదే ఈవినింగ్ కీర్తి కలుస్తా అని చెప్పింది, సో నువ్వు కూడా వస్తే బాగుంటుంది. ఓ అవునా? ఏంటి ప్యాచప్పా? ఏదో మాటల్లో తేడాగానే ఉంది మరి. ఓ అయితే నీ ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. ఇంకేంటి, హ్యాపీగా వెళ్ళు. నువ్వు రావచ్చు కదా. కార్తిక్, నేనెందుకు వస్తా? తను నీతో ఏదో ఒంటరిగా మాట్లాడాలనుకుంటుంది. ఐ వోంట్ థింక్ సో సరు. అది మళ్ళీ నన్ను ఏడ్పించడానికి ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. సో నువ్వు కూడా వస్తే ఈ గేమ్కి ఎండ్ పెట్టొచ్చు. అండ్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఐ ఆల్సో మూవ్డ్ ఆన్ అని చెప్తే ఐ విల్ ఫీల్ సో గుడ్. నా మనసు తేలికైపోతుంది. తెలుసో తెలియకో అది మనకు ఒక ఛాన్స్ ఇచ్చింది. అంటే కార్తిక్, నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. హే, ఇన్ని రోజులు మనం చేసింది దీనికోసమే కదా. కరెక్టే అనుకో. వాట్ ఇఫ్ ఆ అమ్మాయి నీతో పాచపడడానికి ట్రై చేస్తుందేమో? అది ఈవినింగ్ చూసుకుందాం, కానీ నువ్వు వస్తున్నావు అంతే. ఓకే, కూల్ కూల్. కోపం చూడు బుస్ మన వస్తుంది అయ్యగారికి. సరే రేపు ఈ గేమ్ ఆపేద్దాం, అందుకైనా వస్తా. సరే బాయ్. ఒక్కతే వస్తుందేంటి? ఇంకెవరు రావాలి? హాయ్ కార్తిక్. హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. అంటే కొంచెం ప్రైవేట్గా. మా మధ్య ప్రైవసీ ఏం లేదు. అండ్ బై ద వే, లెట్ మీ ఇంట్రడ్యూస్, మీట్ మై గర్ల్ ఫ్రెండ్ సరు. మంచి అమ్మాయి. ఓ హాయ్. హాయ్. సరు చెప్పాగా, షీఈ్ మై పాస్ట్. యా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అమ్మ తినమ్మ యాక్టింగ్. మనం కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు చూసుంటోలే. ఓ యా. కార్తిక్, మా మధ్య ప్రైవసీ ఏం లేదు. నా పాస్ట్లో కూడా తను లేదు, కానీ ఫ్యూచర్లో ఉంటుందన్న నమ్మకం ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? 3 ముక్కలాట. అంటే అది యూనో సుబ్లగ్న మూవీ. ఆడో జగపతి బాబు, ఆవిడో ఆమెనే, ఈవిడో రోజా. కథ క్లైమాక్స్కి వచ్చేసింది. అసలు అక్కడ ఏం మాట్లాడుకున్నారో అర్థం కాలేదంటే నీ సోదొకటి. ఇఫ్ యూ డోంట్ మైండ్ లెట్స్ టాక్ ఇన్ ప్రైవేట్. వెళ్ళు కార్తిక్, ఐ డోంట్ మైండ్. పద. వాళ్ళు ఇటే వస్తారు, దాక్కు దాక్కు. 1 minute. 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 1
కార్తిక్ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం చెప్తావు? ఆల్రెడీ చెప్పాల్సిందంతా చెప్పేశావు కదా, కొత్తగా ఏం చెప్తావు? అది కాదు కార్తిక్, నువ్వు ఉన్నప్పుడు నీ విలువ తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. అంటే? ఏమో కార్తిక్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నాకు నువ్వు కావాలనిపిస్తుంది. వాట్? ఎందుకు? వాయ్? నేను కొత్తగా ఏం చేయలేదే, అదే పాత కార్తిక్ని. అప్పుడు బోర్ కొట్టినా నేను, ఇప్పుడు నీకు కొత్తగా ఏం కనిపిస్తున్నా? ఏమో, నువ్వు అమ్మాయి మీద చూపించే ప్రేమలో నన్ను నేను చూసుకున్నాక అర్థమైంది నేనెంత మిస్ అయ్యాను. చూడు కీర్తి, నీకు ఒకటి చెప్తా, జాగ్రత్తగా విను. ఏ రిలేషన్షిప్ అయినా ఒకేలా ఉంటాయి. ఎక్స్ప్రెషన్ ఒకటే, ఎవరి స్టైల్లో వాళ్ళది ఉంటుంది. పొజిటివ్నెస్, కోపం, తిట్టడం, అలగడం, అరవడం, బ్లాక్ చేయడం, మనీ ప్రాబ్లమ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ ప్రతి రిలేషన్షిప్లో కామన్గా ఉండేవే. ఒకడు తిట్టాడని బ్రేకప్ చెప్పడం, ఇంకొక రిలేషన్షిప్లో వాడు టైం ఇవ్వట్లేదని బ్రేకప్ చెప్పడం, మళ్ళీ ఇంకొకటి. ఇలా అందరికీ బ్రేకప్లు చెప్పుకుంటూ పోతే ప్రేమను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తావు? ప్రేమ అంటే సపరేట్గా ఏం ఉండదు కీర్తి, అన్నీ కలిపున్న ప్యాకేజే ప్రేమ అంటే. అసలు కుదురుగా ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంటేనే కదా అన్నీ చూడగలుగుతాం. ఒక చిన్న ప్రాబ్లం రాగానే వేరేవాడిని వెతుక్కోవడం కరెక్ట్ కాదు. ఏదో ఒక రీజన్ చెప్పి బ్రేకప్ చెప్పడం ట్రెండ్ అయిపోయింది. అది కాదు కార్తిక్. అయిపోయింది, ఏదో అయిపోయింది కీర్తి. నేను సరుని ఇష్టపడుతున్నాను, నీకు ఎవరో ఉన్నారు కదా, వాడితో హ్యాపీగా ఉండు. ఒకసారి పగిలిపోయింది, మళ్ళీ అతికించలేం కీర్తి. సో మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ బీ పేషెంట్. అన్ని రిలేషన్షిప్స్ ఒకేలా ఉంటాయి, కొంచెం టైం ఇవ్వండి, వాటికంతటా అవే సర్దుకుంటాయి. అండ్ జస్ట్ ఫర్ యువర్ రికార్డ్, అబ్బాయిలకి సెక్సే కావాలనుకుంటే బయట 100 మార్గాలు ఉన్నాయి. దానికోసం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. బాయ్స్ ఒకరిని ఇష్టపడుతున్నారంటే సెక్స్ కోసమే, డెఫినెట్గా కాదు. బాయ్. కార్తిక్ వెయిట్. బై ద వే, నీ చాయిస్ చాలా బాగుంది. యు లుక్ గుడ్ టుగెదర్. తనంటే నీకు అంత ఇష్టమా? అవును, నువ్వు వెళ్ళిపోయాక చీకట్లో ఉన్న నా లైఫ్లోకి ఓ దేవతలా వచ్చి వెలుగునిచ్చింది. తను చాలా మంచిది, నన్ను నాలా ఉండనిస్తుంది, నాలో ఉన్న చిన్నపిల్లాన్ని కూడా ఇష్టపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే షీఈ్ ఎవ్రీథింగ్ టు మీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ కార్తిక్. నీ పెళ్ళికి నేను తప్పకుండా వస్తాను, పిలవకపోయినా వస్తాను. సరే బాయ్. మీ వాడిని బాగా చూసుకో. టేక్ కేర్. ఐ విష్ యూ ద బెస్ట్. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సరు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పాల్సిందంతా చెప్పేశా. సారీ, ఐఎమ్ సో సారీ. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఇంతకీ పాప ఏమంటుంది? ఏముంది, ప్యాచప్ అంది, నేను బ్రేకప్ అన్నా. ఫైనలీ మన గేమ్ ఎండ్స్. సూపర్. అంతా నీ వల్లే. 1 సెకండ్. హలో. వావ్, సూపర్బ్. ఏంటి కార్తిక్? నీకు జాబ్ కన్ఫర్మ్ అయింది, 10 lakhs ప్యాకేజ్. హ్యాపీయా? ఓ వావ్. ఏదో హ్యాపీనెస్తో. ఓకే ఓకే, నువ్వు కావాలంటే మళ్ళీ పట్టుకో, నేను ఇలా కాదు. ఇదేదో తేడాగా ఉందే కదా, నాకు అదే డౌట్. వీడేమో ముందు ఎక్స్లో హక్ చేసుకున్నాడు, దాని తర్వాత సరుని హక్ చేసుకున్నాడు, సరువు కూడా వీని హక్ చేసుకునింది. సరు నేను ఎప్పుడు ఇంత హ్యాపీగా చూడలేదు, అందులోనూ ఒక అబ్బాయిని హక్ చేసుకోవడమా. ఇదేదో కొంచెం ఆలోచించవలసిందే సుయోధన. అయిపోయి. ఏమైపాయే? అనుకున్నదంతా అయింది. ఏమనుకుంటాయని అనుకుంటారా? హద్దొద్దు లేదా నీకు? నీ చెప్తా. ఈడేం నాకు చేస్తున్నాడు. హలో, ఎక్కడున్నారో పీచ్ మిఠాయి? ఎక్కడుంటానరా? ఇంట్లో ఉంటా. పార్క్లో ఉన్నా అనుకున్నావా ఏంటి? పార్కా? వీడిక్కడే ఉన్నాడా? ఇంతకీ నువ్వెక్కడా? పార్క్లో రా. పార్క్లో ఏం చేస్తున్నావురా? గడ్డి బిక్కుతున్నావా? సరుతో వచ్చారా? ఏరు ఇద్దరు పార్క్లో అంటే తెగ తిరిగేస్తున్నారు. అందుకేరా నేను పీచ్ మిఠాయి అనేది. ముందు నేను చెప్పేది నువ్వు ఎదవా. నీకు జాబ్ వచ్చింది, హెచ్ఆర్ కాల్ చేసి చెప్పింది ఇప్పుడే. జాబ్ వచ్చిందా? ఏ గివ్ మీ హగ్. నీ ఈవినింగ్ దావత్ రోయ్, మర్చిపోకు. ఓకే ఓకే, కుమ్మేద్దాం. వచ్చే 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 వచ్చే. ఏం రో నన్ను హగ్ చేసుకుంటున్నావు?
గాలి అమ్మా గాలి. ఇందాక నుంచి సీన్ చూస్తున్నాం కదా ఆ గాలి. ఇంతకీ ఏంటంట సంగతి? చూద్దాం పద, లెట్స్ గో. పద. ఒక పక్క హ్యాపీగా ఉంది, ఇంకో పక్క సాడ్గా కూడా ఉంది. హ్యాపీకి రీజన్ తెలుసు, మరి సాడ్కి? మన జర్నీకి ఫుల్ స్టాప్ పడింది, ఇంకా మనం ఫ్రీగా ఉండలేం సార్. చూడు కార్తీక్, ఈ కథకి ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పడాల్సిందే. సరే కార్తీక్, జాగ్రత్తగా వెళ్ళు. పిలిచావా? బాయ్. బాయ్. అరే మెల్లగా మెల్లగా చచ్చిపోగలవు. అరే ఏంట్రా మామ ఇవాళ కొత్తగా? లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదరా. అసలు అక్కడ ఏం జరిగిందిరా? ఏముంది, గేమ్ ఎండ్ అయింది. మరి గేమ్ ఎండ్ అయితే సెలబ్రేట్ చేసుకోక ఈ వాటం ఏంట్రా? ఒంపది సరూన్ గాని లవ్ చేస్తున్నావేంటి? రేయ్, మా ఇద్దరి మధ్యలో జరిగింది డ్రామా నీకు తెలుసు కదా. మరి ఇంకేంట్రా? రేపటి నుంచి మళ్ళీ నార్మల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ జర్నీలో ఉన్నంత హ్యాపీగా నా లైఫ్లో నేను ఎప్పుడు లేను మావ. సరు లాంటి అమ్మాయి నా లైఫ్లో ఉంటే ఎంత బాగుంటుంది. సరు లాంటి ఏంటి? సరునే వస్తే? తను అందరిలాంటి అమ్మాయి కాదు మావ. తనకు క్లారిటీ ఉంది, నా మీద రెస్పెక్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ తను నన్ను లవ్ చేయలేదు, నేను తను లవ్ చేయలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ గేమ్. ఏంటే రాత్రంతా కలవరిస్తూనే ఉన్నావు? ఎవరిని? ఇంకెవరిని? నీ బాయ్ ఫ్రెండ్ని. అలా ఏం లేదే, అయినా నిన్నటితో అంతా క్లోజ్, నో బాయ్ ఫ్రెండ్. అండ్ సో ఫైనల్గా ఏం చెప్పాడు మరి? ఏం చెప్పలేదే. అంటే పోనీ ఏమన్నా చెప్తాడని ఎక్స్పెక్ట్ చేసావా? లేదు, ఏం చెప్పలేదు. హలో, ఇక్కడ ఆకాశం ఎరుపు ఎక్కింది. ఇక్కడ తెల్లగానే ఉందే. తూ కన్ఫర్మా? ఏమో అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా క్లారిటీ క్లారిటీ అని చెప్పి చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. సరిపోయింది. ఓ పని చేద్దాం, సాయంత్రం పార్టీ ఇస్తున్నాను, అందరినీ పిలిచి ఇక్కడ తగ్గొట్టేద్దాం. ఓకేనా? సరే సరే, మళ్ళీ మాట్లాడదాం. బాయ్. ఎవరే? మల్లేషే, జాబ్ వచ్చింది కదా, పార్టీ ఇస్తా అంటున్నాడు. మన ఇద్దరిని రమ్మంటున్నాడు. మరి మూడ్ లేదే, నువ్వు వెళ్ళు. అరే మరీ మరీ రమ్మన్నాడు. నీకు ఫోన్ చేస్తా అన్నాడు, నేనే చెప్తాలే అన్నా. ఇంతకీ కార్తిక్ని కూడా పిలిచాడంట. అవునా? ఇప్పుడు వస్తావులే. రే మావా, నువ్వెక్కడున్నా 5 నిమిషాలు ఇక్కడ ఉండాలిరా. ఎందుకురా, నేను చాలా బిజీ ఉన్నా. అరే ఇవాళ సండేనే కదా, ఏం బిక్తున్నావు బే? ఏదో బిక్తున్నాలే. అరే నేను ఫోన్ పెట్టే లోపల నువ్వు ఇక్కడ లేవు. నేను వచ్చేసా. ఏంట్రా సంగతి? మామా, నాకు జాబ్ వచ్చిందండి, అంతా నీ వల్లే కదరా. అందుకే మందేద్దాం, చిందేద్దాం. ఏంట్రో ఫుల్ ఫామ్ లో ఉన్నావు? అంతే కదరా మరి. స్టార్ట్. ఎంజాయ్ చేద్దాం రే, ఈరోజు మందు పార్టీ చేద్దాం.
రే ఎవరు బెల్ కొడుతున్నారా? మా పని మనిషి ఏంటిది, వెళ్ళి దుబ్బేమని చెప్పరా. ఓకే హే మీరేంటి? అదే మల్లేష్ పార్టీకి ఇన్వైట్ చేస్తాను. ఓ యా రండి ప్లీజ్. పదా హే హాయ్ రాబ్రియా, కూర్చో. నమస్తే. కమ్ ఆన్ సిట్. హే కూర్చో. హే నేనే కాల్ చేద్దాం అనుకున్నా. అవునా, ఎందుకు? అదే నీ జాబ్ బెంగళూరులో పోస్టింగ్ వచ్చింది. ఏమో నేను వెళ్ళను. ఏ? ఎందుకంటే హే అది మంచి జాబ్. అక్కడ నీ కంపెనీ క్వార్టర్స్ కూడా ఇస్తారు. ఒక 6 months చేసుకుని అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుని హైదరాబాద్ వచ్చేసాయి. ఏమో చూద్దాం. హే కమాన్ ఆలోచించారు. ఆపండి, మంచి పార్టీ మూడ్ లో ఉంటే మీరేంటి, తర్వాత మాట్లాడుకోండి. ఎస్ కమాన్ గుస్కుసా, మీకు ఎవరికి ఏమేం కావాలో తీసుకోండి, తాగండి, మిమ్మల్ని మీరు మైమర్చిపోండి. కమాన్. బాబోయిడ్ మొదలు పెట్టాడు. రే పీచ్ మిఠాయ్. రే బ్రీజర్ లో సోడా కలుపుకొని తాగే మొహపోడా, ఇంకొకసారి పీచ్ మిఠాయ్ అన్నావంటే అయిపోతావురా రే. బస్తీ మే సవాల్. ఏ నాకు డౌట్, ఎందుకు మల్లేష్ని పీచుబిటే అంటావు? అది ఆపు. వీడు 10 మార్కుల ఆన్సర్ లాగా సాగదీసి చెప్తాడు, నేను 2 మార్కుల ఆన్సర్ లాగా కట్ కట్ చెప్తాను. సరే ఏడు. ప్రేక్షకుల కోరిక మేరకు 2468 మొదలెట్టాడు. మా ఊరి జాతరలో మావా చూడసక్కని పిల్ల మావా, నన్ను చూసి నవ్వింది మావా, కన్ను కూడా కొట్టింది మావా, జాతరంతా నాతో తిరిగింది మావా, పీచి మిఠాయి అడిగింది మావా, పెళ్లి చేసుకుందామని అడిగాను మావా, నీతో నాకు పెళ్ళి ఏంట్రా అన్నయ్య అనింది మావా, నా గుండె 2 ముక్కలైంది మావా, చివరికి నన్ను పీచి మిఠాయి చేసింది మావా, అందుకే నమ్మకు ఆడాలని మావా, నమ్మించి నవ్విస్తారు మావా, నవ్వించి కవ్విస్తారు మావా, చివరికి అన్నయ్య అంటారు మావా, అందుకే నమ్మకు మామో, ఈ ఆడాలని నమ్మకు మామో. అందుకే అప్పటి నుంచి వీడి పేరు పీచ్ మిఠాయి అని పెట్టా. సరే ఇంతకీ నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఏమున్నాయి? ఏం లేవు. అది కాదు, అంటే నువ్వు లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి కదా, గర్ల్ ఫ్రెండ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సరే మల్లేష్, ఇంతకీ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉండేది కానీ బ్రేకప్ అయిపోయింది. నాకు డౌట్, ఈ అబ్బాయిలు ఎప్పుడు అడిగినా సింగిల్గా ఉన్నాము లేదా బ్రేకప్ అయింది అంటారు, అమ్మాయిలు ఎప్పుడు అడిగినా రిలేషన్షిప్లో ఉన్నామంటారు. హౌ అబ్బా? అందుకే మగాళ్ళు లేకుండా ఆడాలి బతకలేరు అనేది. దీస్ ఉమెన్స్ ఆర్ క్రేజీ ఐసే. మరి నీకు బ్రేకప్ అయింది కదా, ఎలా? ఏముంది, ఎవ్రీడే నైట్ సాడ్ సాంగ్స్ వింటూ బాధపడడం, ఆ తర్వాత ఏదో మేమ్స్ చూస్తూ ఆ బాధ నుంచి విముక్తి పొందడం. నువ్వు కార్తిక్? ఏముంది ప్రియా, నాకు బ్రేకప్ అయ్యాక సరు నా లైఫ్లోకి వచ్చింది. తను వచ్చాకే తెలిసింది ఇలా కూడా ఒక రిలేషన్షిప్లో ఇంత హ్యాపీగా ఉండొచ్చా అని. అసలు ఈ 15 days ఎలా జరిగిపోయిందో నాకు తెలియదు తెలుసా. తనతో గడిపిన ఈ 15 days చాలా మెమరీస్ ఇచ్చాయి, నన్ను ఎంతగానో మార్చేశాయి. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా, అంతా సరు వల్లే. థ్యాంక్ యూ సరు. నీకు సరు మీద ఎంత మంచి ఒపీనియన్ ఉందని నాకు తెలియదు కార్తిక్. మరి నీకే ఈ కార్తిక్తో రిలేషన్షిప్ ఎలా ఉంది? అంటే అదే ఈ లవ్ ఫర్ సేల్ కాన్సెప్ట్ యాక్టింగే కదా. ఏమో, ఏం చెప్పలేను. అప్పుడే ఈ 15 days ఎలా అయిపోయినాయో అర్థం కావట్లేదు. కార్తిక్ మాత్రం చాలా మంచోడు, బాగా మెచ్యూర్. తనని మాత్రం బాగా మిస్ అవుతాను. ఇంతకన్నా ఏం చెప్పగలను? నాకు నువ్వు ఎంత పెద్ద హెల్ప్ చేసావో తెలుసా సరు. నా బ్రేకప్ నుంచి త్వరగా బయటకు వచ్చేసాను. నా ఎక్స్ ముందు నా ఈగో సాటిస్ఫై చేసావు. ఇదంతా నీ వల్లే సరు. చాలు
ఇప్పుడు ఎప్పటి నుంచో నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏ అడుగుతాడో. అమ్మ బాబోయ్, నువ్వు అలా చూస్తే నేను చెప్పలేను. వామ్మో. అది ఈ 15 డేస్కి పే ఎంత? ఇదే అడగాలనుకున్నావా? సాయిరామ్. మరి నువ్వేమనుకున్నావు? సరు, హే సరు, సరు ఆగు ఒక్క నిమిషం ప్లీజ్. సరు తీసుకోవచ్చు కదా. ఏంటది? డబ్బులు. ఏరా జోక్గా ఉందా? నేను డబ్బుల కోసం చేశాననుకుంటున్నావా? కాదు కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోదు ఇంతేనా? నేను చెప్పేది విను సరు. నేను వినను. ఏంటే బాగా ఉరుముతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నా గ్యాప్ లేకుండా ఉరుముతున్నావు. నువ్వు ఎంత ఉరిమినా ఎంత భయపెట్టినా నువ్వంటే నాకు ఇష్టమే. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తున్నా. ఆగు సరు, వర్షం వెళ్ళిపోయాక ఇంద్రధనస్సు వస్తుంది. అయితే తను వెళ్ళాకే కదా నువ్వు వచ్చావు. నా లైఫ్ని చాలా కలర్ఫుల్గా మార్చేసావు. నాతో లైఫ్లో ఉండిపోతావు. అవునా? అవును, వర్షం పడిందని ప్రపోజ్ చేసావా? ప్రపోజ్ చేయాలనుకుంటే వర్షం పడిందా? నువ్వు చెప్పినట్టే ఈసారి గట్టిగా అనుకున్నా. నేను కూడా.